పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్తో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇలాంటి సందర్భంలోనే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు అమృత్సర్ లింక్ ఉంది. వారు పాకిస్తాన్ జాతీయులే అయిన మూలాలు మాత్రం భారత్లోనే ఉన్నాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కుటుంబానికి ఇండియాతో విడదీయలేని అనుబంధం ఉంది. అందులోనూ పంజాబ్ రాష్ట్రంతో ప్రత్యేక సంబంధం ఉంది. షెహబాజ్ షరీఫ్ పూర్వీకులది అమృత్సర్లోని జాతి ఉమ్రా గ్రామం. ఇది అమృత్సర్ నగరానికి 35 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ల పూర్వీకుల మూలాలు జాతి ఉమ్రాలో ఉన్నాయి. నవాజ్ షరీఫ్ మనవడు జైద్ హుస్సేన్ నవాజ్ వివాహం కూడా ఇక్కడే జరిగింది. ఈ గ్రామం అంటే నవాజ్ షరీఫ్ కుటుంబానికి ఇష్టమని స్థానికులు చెబుతున్నారు. షరీఫ్ కుటుంబానికి ఈ గ్రామం మీద ప్రేమ ఇంకా ఉందని స్థానికులు అంటున్నారు. నవాజ్ షరీఫ్ పూర్వీకుల సమాధులు కూడా అమృత్సర్ సమీపంలోని జాతి ఉమ్రాలో ఇంకా ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఈ గ్రామంలో షరీఫ్ కుటుంబానికి చెందిన భవనాలు, ఆస్తులు కూడా ఉన్నాయి. చాలా కాలం పాటు గ్రామస్తులు వారి కుటుంబంతో సంబంధాలు కొనసాగించారు. ఇప్పటికీ ఆ కుటుంబానికి చెందిన ఎవరో ఒకరు వస్తూ పోతూనే ఉంటారని జాతి ఉమ్రా గ్రామస్తులు చెబుతున్నారు. షరీఫ్ కుటుంబానికి చెందిన పూర్వీకులు జాతి ఉమ్రాలో ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. షెహబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్ ఫ్యామిలీని గ్రామంలో అందరూ గౌరవించేవారని అంటున్నారు. జాతి ఉమ్రా గ్రామంలో ఉన్న షరీఫ్ పూర్వీకుల ఇల్లు ప్రస్తుతం గురుద్వార్గా మారిపోయింది. అయితే ఇందులో ఒక లంగర్ హాల్ కూడా నిర్మిస్తున్నారు. తొలుత అక్కడ షరీఫ్ కుటుంబానికి చెందిన భవనం ఉండేది. దీనిని 1976లో నవాజ్ షరీఫ్ సోదరుడు అబ్బాస్ షరీఫ్ ఆ గ్రామానికి విరాళంగా ఇచ్చారు. ఆయన ఒక వ్యాపారవేత్త కావడంతో తరచూ ఆ ప్రాంతానికి వచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. అప్పట్లో హవేలీ పక్కనే చిన్న గురుద్వార ఉండేది. గ్రామస్తుల విరాళాలతో దీనిని అభివృద్ధి చేసుకున్నారు. భారత్ పాక్ మధ్య వ్యాపార సంబంధాలతో పాటు దౌత్య సంబంధాలు మెరుగవ్వాలని జాతి ఉమ్రా గ్రామస్తులు కోరుకుంటున్నారు. షరీఫ్ కుటుంబం గ్రామానికి చాలా చేసిందని, గ్రామస్తుల అభ్యర్థనపై 2013లో స్టేడియం నిర్మించారని చెబుతున్నారు. షరీఫ్ కుటుంబం నుండి ఎవరైనా కీలక పదవులు చేపడితే తమకు చాలా గర్వంగా ఉంటుందని జాతి ఉమ్రా వాసులు అంటున్నారు. రెండు దేశాల మధ్య ఏదైనా తప్పు జరిగినప్పుడు బాధగా ఉంటుందని వ్యాపోయారు. భారత్పై మిసైల్స్, బాంబులు వేస్తే నష్టం మాత్రమే కాదని పాకిస్తాన్ను ఆ దేశమే దెబ్బతీసుకున్నట్లవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ గ్రామం అమృత్సర్ సమీపంలోనే ఉందని చెబుతున్నారు. పంజాబ్పై దాడులు చేస్తే షరీఫ్ కుటుంబానికి కూడా నష్టం జరుగుతుందని అంటున్నారు.